హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ డెలివరీ బ్లాగ్స్. అయితే ఈరోజు కంటెంట్ ఏంటంటే మనకు జొమాటోలో జాయిన్ అయిన వాళ్ళు ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి అసలు ఈ డ్యూటీ అంటే ఏంటి, ఎలా చేసుకోవాలి, అసలు ఆన్లైన్లోకి ఎలా వెళ్ళాలి, అసలు ఈ గిగ్స్ అంటే ఏంటి, గిగ్స్ అంటే ఎలా బుక్ చేసుకోవాలి, వర్క్ ఎలా చేసుకోవాలని తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో, తెలిసిన వాళ్ళ కోసం కాదు. అయితే వాళ్ళు ఏంటంటే మనకు ఫస్ట్ గిగ్స్ అంటే ఏంటని కన్ఫ్యూజ్ అవుతారు. గిగ్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఏ వర్క్లో అయితే డ్యూటీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ టైంలో మనకు ఇన్ని గంటలు చేయాలనుకున్నప్పుడు ఆ టైం మనము బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందే ఒకరోజు ముందైనా, ఒక గంట ముందైనా మనకు ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా బుక్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాం మీకు. ఇక్కడ ఫీడు, ప్యాకెట్, గిగ్స్ అని ఉన్నాయి కదా. ఇందులో గిగ్స్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది ఆ టైము, డేటు, అది ఆ రోజు చూపిస్తుంది. ఇప్పుడు మనం 30 తారీఖు నేను బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు 30 తారీఖులో పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది ఓపెన్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమేమి గిగ్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి అనేది మనకు చూపిస్తుంది. ఒక్కొక్కసారి ఫుడ్లో అయిపోతే అప్పుడు మనం ఏం చేయలేము. అందుకని మనం ముందనే బుక్ చేసుకుంటే మనకు అవైలబిలిటీ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనకు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ గిగ్స్ అనేది 6 AM to 11 AM వరకు ఉంటుంది. తర్వాత లంచ్ గిగ్స్ అనేది 11 AM నుంచి 3 PM వరకు ఉంది. ఈవినింగ్ బుక్స్ అనేవి మనకు 3 PM to 7 PM వరకు ఉంది. అలాగే డిన్నర్ గిగ్స్ అనేది 7 PM to 12 PM. అలాగే లేట్ నైట్స్ గిగ్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా కావాలనుకుంటే ఇందులో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎవరికి బుక్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మనకు మీరు సపోజ్ ఇప్పుడు నేను 8 AM to 9 AM వరకు చేయాలనుకుంటున్నా కాబట్టి నేను ఇక్కడ పక్కపండి రైట్ ఓకే దానిపైన టిక్ చేసిన తర్వాత లంచ్ గిగ్స్ 12 నుంచి 1 వరకు చేయాలనుకుంటున్నా. అలాగే 1 నుంచి 3 PM వరకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో మన స్టార్ గిగ్స్ ఉన్నాయనేది మనకు ఎక్కువ అప్పుడు ఆర్డర్ ఫ్లో అనేది ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దానికి స్టార్ గిగ్స్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే మనకు ఇంకా ఇక్కడ 7 to 9 PM కావాలనుకుంటాను, నేను చేస్తా అనుకున్నప్పుడు 7 to 9 PM ఇట్లా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ 9 to 10 కావాలనుకుంటే 9 to 10 ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా, కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూపెడుతుంది ఏమేమి గిగ్స్ అనేది మేము బుక్ చేసుకున్నామని చెప్పి ఇక్కడ చూపెడుతుంది. ఓకేనా, ఇక్కడ మనకు ఈ గిగ్స్ వల్ల మనకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా ఇక్కడ చూపెడుతుంది. అంటే ఇంత రావచ్చు, రాకపోవచ్చు, ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, కానీ అది ఎస్టిమేట్ పే అవుట్ అట్లా చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే తర్వాత మనం ఇక్కడ ఏమేమి బుక్ చేసుకున్నాం అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. నేనైతే 8 to 9 బ్రేక్ఫాస్ట్ గిగ్స్లో 8 to 9, 9 to 10, 10 to 11 చూపించుకున్నాను. ఓకేనా, అలాగే లంచ్ గిగ్స్లో 12 to 1 PM, 1 to 3 PM వరకు బుక్ చేసుకున్నా. మళ్ళీ 7 to 9 PM, 9 to 10 PM ఇలా బుక్ చేసుకున్నా. మీరు ఎప్పుడైతే అవైలబిలిటీ ఉంటుందో అప్పుడే బుక్ చేసుకోండి. ఇన్కంప్లీట్ గిగ్స్ చేసుకుంటే మీకు మెడల్స్ మీద ప్రభావం అనేది చూపిస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే అవైలబిలిటీ ఉంటారో అప్పుడే బుక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ టైంకి నేను చేయలేను, నాకు ఏమైనా అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడు 2 hours ముందే మీరు ఈ గిగ్స్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ 8 AM to 9 AM ఉంది. నేను ఈ టైంలో నేను వర్క్ చేయలేను అని అనుకున్నప్పుడు 2 hours ముందే, అంటే 8 ఉంది కదా, 6 o'clock 6 AM ముందే మీరు ఈ గిగ్స్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటే మీకు 5 rupees అనేది కట్ అవుతుంది మీ అకౌంట్ నుంచి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే క్యాన్సిల్ చేసుకుంటా కాబట్టి మీకు చూపిస్తున్నా. నేను అయితే కంప్లీట్ చేస్తా. ఓకేనా, ఇట్లా ఉంటుంది మీరు చేసుకోవాలనుకున్నప్పుడు. ఇంకా మీరు నెక్స్ట్ వీడియోలో నేను ఏం చూపిస్తా అంటే మీరు ఇంకోటి ఏంటంటే మీరు ఈ ఆన్లైన్కి ఎప్పుడు రావాల్సి ఉంటుందంటే మీరు బుక్ చేసుకున్నారు. ఇప్పుడు మనం ఎన్ని గంటలకు బుక్ చేసుకున్నాం, రేపు వచ్చేసి మనం 8 AM to 9 AM బుక్ చేసుకున్నాం. మీరు ఎప్పుడు రావాలంటే ఆన్లైన్కు 7:45 AMకే మీరు ఆన్లైన్లోకి రావాలి, జోన్లోకి వచ్చి ఆన్లైన్లోకి రావాలి. అలాంటప్పుడే మీకు ఆర్డర్లు అనేది టైంకి పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక మీరు టైంకి వచ్చి ఎక్స్ట్రా ఒక్క మినిట్ లేట్ అయినా కూడా మీకు ఇన్కంప్లీట్ గిగ్ పడిపోతుంది. ఒక్క నిమిషం కూడా లేట్ కావద్దు ఎప్పుడు కానీ. టైం టు టైం మెయింటైన్ చేసినప్పుడే మనకి ఆర్డర్లు అనేవి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు గిగ్స్ అనేది ఎలా బుక్ చేసుకోవాలని మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వీడియోలో మనం ఆర్డర్ అనేది మనకి ఎలా అసైన్ అవుతుంది, మనం ఆర్డర్ని ఎలా పిక్ చేసుకొని మన రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ ఎలా రిసీవ్ చేసుకోవాలి, కస్టమర్కి ఎలా డెలివరీ చేయాలనేది మీకు స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మనీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్.